నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, భగవద్బంధువులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు. అందరి ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/10/2024 నుండి 31/10/2024 వరకు అక్టోబర్ మాసంలో ద్వితీయార్థంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో రవిబుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు ధనత్రయోదశి రోజున ఎలాంటి విధి విధానం పాటించడం వలన మహాలక్ష్మీదేవికి ఆశీస్సులు పొందగలరో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారము, 2వ స్థానంలో కుజుడు సంచారము, కుజదోష ప్రభావము, 5వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో రవి బుధుల సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, 7వ స్థానంలో శుక్ర భగవానుడు, అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు, ఏకాదశి స్థానంలో రాహు సంచార స్థితి ఉన్నప్పుడు ఈ ధనత్రయోదశి జరుగుతుంది. కనుక వీలైనంత వరకు ఇంట్లో తెలుపు వస్త్రంతో అమ్మవారికి పీటను ఏర్పాటు చేసుకొని ఒక కొబ్బరికాయ దీపాన్ని, నారికేల దీపము అంటారు, ఆ నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంటి సింహద్వారాలకు కొబ్బరి నూనెతో దీపం పెట్టడం వలన వీరికి వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అది ఏ కాకుండా కుజదోష కారణం వలన అనవసరమైన ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ప్రశాంత జీవన విధానంగా ఉండగలిగినట్లయితే మీరు మీ నోటి ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట పలుకే బంగారమాయ అన్నట్లుగా అంత మౌనంగా ఉండగలగాలి. మనం చూస్తూ ఉంటాం, బయట కారు కానీ బైక్ కానీ అది రిపేర్కు రాబోతుందంటే వింత వింత శబ్దాలు వస్తూ ఉంటుంది. అలాగే మనిషి యొక్క పతనం ప్రారంభం అవుతుందని చెప్పడానికి మనిషి యొక్క నోటి వెంట అనేక రకాల అపశకునపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాటి వింటూ ఉంటారు. అదే నెగిటివిటీ. కనుక వృషభ రాశి వారు అలాంటి మాట్లాడకుండా ఉండడం, అలాంటి మాటలకు దూరంగా ఉన్నట్లయితే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. అలాగే హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, స్వీట్ హౌసెస్, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ కూడా మౌనం, ధ్యానం, ప్రశాంతంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. అంతా మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి.